ఏంటి కేటీఆర్ అలా చూస్తున్నావు? పెప్పర్ స్ప్రే ఏమైనా కొడతారేమోనని. అది నేను కాదు, త్వరలో తెలంగాణ ప్రజలు మీకు కొట్టబోతున్నారు. సర్లే గాని ఏంటి ఇలా వచ్చావు? మా నాన్న కేసీఆర్ మాకు 100 సీట్లు వస్తాయో రావో కనుక్కుని రమ్మన్నాడు. మొత్తం 119 పిచ్చుకలు, వాటిలో 70 పిచ్చుకల్ని మార్చాలి. లేదంటే పిచ్చుకలు నేల రాలుతాయి, మీ నాన్న కుర్చీ కాలు విరుగుతాయి. మా నాన్న సింహం సింగిల్గా 100 పిచ్చుకల్ని గెలిపిస్తాడు. సింగిల్గా 100లో సగం కూడా గెలిపించలేడు. నీకు ఇంకో ట్విస్ట్ ఇవ్వనా? ఏంటి? మీ పార్టీలో పెద్ద పిచ్చుకలు ఎవరు? నాన్న, నేను, బావ హరీష్ రావు. మీ ముగ్గురులో ఒక పిచ్చుక నేల రాలబోతుంది. ఏమన్నాడు? మనకు 100 సీట్లు వస్తాయన్నాడా? లేదు నాన్న, 70 పిచ్చుకల్ని మార్చకపోతే నువ్వు సీఎం కావట. అంతేకాదు మన ముగ్గురులో ఒకరు ఓడిపోతారంట. ఎవడో బట్టే బాస్ గారు చెప్పినంత మాత్రానా మనం ఓడిపోతామా? ఆ దద్దమ్మ సన్నాసి దగ్గరబాజీ గారి మాటలు పట్టించుకోవద్దు. నేను చెప్తున్నా, 100కి ఒక్క సీటు కూడా తగ్గదు మనకి. 2014 ఉత్త కేసీఆర్ నేను, ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ కేసీఆర్ 2.0ని. నాకు తోడుగా నేను సృష్టించిన 3.0 మీరున్నారు. అవసరమైతే నా మనవుడు చిట్టినాడు 4.0ని కూడా దింపుతారు. మన అందరూ కలిస్తే ప్రత్యర్థులు జీరోలే. బంగారు తెలంగాణ అంటే మన బంగారు కుటుంబమేరా. అయినా ఈ కేసీఆర్కి ఎదురు నిలబడే దమ్ము ఎవడుకుంది? వాళ్ళ బతుకులు జడ రమ్మని ఎవరు వస్తారు?